ప్రణామాలు. శుభమస్తు. గురుదేవా, ఈ బిడ్డడు అయోనిజుడు ముత్యపు చుప్పలో దొరికాడు. చూడు వీరసేన, ఈ శుభవార్త వెంటనే మన కోకిలాపుర వాసులందరికీ తెలియజేయండి. ఈ అగ్రహారంలోని వారందరికీ అన్నదానం వస్త్రదానం విరివిగా చేయించండి. అలాగే గురుదేవా. తల్లి భవాని, ఈనాటికి నా కళలు ఫలించాయి తల్లి. నేను కోరుకున్న అయోనిజుడు నాకు లభించాడు. ఈ చిరంజీవి ద్వారా అద్భుత శక్తివంతము విశ్వ కళ్యాణదాయకమునైన శారదాపీఠాన్ని ఈ లోకంలో ప్రతిష్ఠింపచేసి సంగీతాన్ని విస్తరింపజేస్తాను. ఈ నా సత్ప్రయత్నాన్ని సఫలీకృతమయ్యేటట్టు దీవించి ఈ చిరంజీవిని సంగీత కళా విశారదునిగా, మహావీరునిగా, చతుషష్టి కళల్లో ఆరితేరి విశ్వమానవ శ్రేయోభిలాషైన మహాపురుషునిగా తీర్చిదిద్దే భావం నీదే తల్లి. చిరంజీవికి సప్తస్వరాలతోనే అక్షరాభ్యాసం చేస్తూ సంగీత శిక్షణ ప్రారంభిస్తున్నాం. మృదు మధుర గాత్రము, కమనీయమైన కల్పనాశక్తి, ధీశక్తి ఈ బాలునికి ప్రసాదించుతుంది. నాయన సారంగా దేవికి నమస్కరించు. సారేగా మా పదని సారీగా మా పదని రాజాధిరాజా, రాజ పరమేశ్వర, రాయసకుల అలంకార, ఆశ్రిత జన మందార, అడివీర భయంకర, విద్యానగర సామ్రాజ్యాధీశ్వర, శ్రీ 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 విజయానంద మహారాజా, జయ హో జయ హో. ఎవరు మీరు? మహారాజా, ఎందుకు వచ్చారు ఇక్కడికి? కొత్తపల్లి రేవులో ఈ ముత్యపు సిప్ప దొరికినది మహారాజా. నేను మరి కానుక ఇద్దామని పట్టుకొచ్చా మహారాజా. పెట్టండి అక్కడ. మహామంత్రి సన్యాసి గారు, ఇది ముచ్చపు చిప్ప, ఆలి చిప్ప? ఆలి చిప్ప చాలా చిన్నది ప్రభు. ఇది చాలా పెద్దదిగా ఉంది. ఇదే ఇంత పెద్దదిగా ఉంది. ఇందులో ఉండే ముత్యం ఎంత గొప్పదై ఉంటుందో. చాలా గొప్పదిగా ఉండదు. చిత్తం ఉండదు. అదే అదే అందుకే మాకు మహాచట కోపం. సేనాని చారుకేష్ గారు, అసలుందో లేదో చూడండి. ప్రభు, పసి పాప, అందాల కుప్ప, ఆహా ఆహా, అచ్చంగా మా పోలికి. మా మహారాణి గారి భాగ్యం ప్రసాదించకుండా కన్ను మూశారు. కానీ ఆ భగవంతుడు కన్ను తెరిచాడు. బిడ్డల కోసం అల్లాడిపోతున్న మమ్మల్ని చూసి అయ్యో పాపం అని దయదలిచి ఈ పసిపాపను ప్రసాదించాడు. ఆ నాట్యాచార్య నాగాభరణం గారు, తమకు కాబోయే ఈ శిష్యురాలి వారికి ఏం పేరు పెడితే బాగుంటుందో తమరే సెలవేయండి. అయోనిజి గనక దేవత్వము, నయన మనోహరమైన రూపము కలిగినది గనక దేవమనోహరి అంటే అంతే గింటే అంటే మాకు మహాచట కోపం. అంటాం, అనిపిస్తాం. అనండి. దేవ మనోహరికి, దేవ మనోహరికి, దేవ మనోహరికి. వీరసేన, నువ్వు మా సారంగునికి శస్త్రాస్త్ర విద్యలు నేర్పించాలి. ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నా శక్తినంతటిని ధారపోసి సారంగుని జగజ్జటిని చేస్తాం. సారంగా, సారంగా, నాయనా. ఏకం ద్వి త్రీణి చత్వారి, ఏకం ద్వి త్రీణి చత్వారి. ఆగండి. ఆ కంఠంలో ప్రాణం ఉండగా ఈ కోకిలాపురం నుంచి అక్రమంగా ఒక చిల్లి గవ కూడా పట్టుకు వెళ్ళలేరు. నీ ప్రాణం తీసే పట్టుకెళ్తాను.
ప్రయోజనం లేదు గురుదేవ. చూడండి, నా బిడ్డ వీళ్ళను సారంగులతో పాటు పెంచి పెద్దవారిని చెయ్యండి గురుదేవ. విజయవస్తు సారంగా, దిగ్విజయవస్తు. ఈనాడు మాకెంతో ఆనందంగా ఉంది నాయన. దేవి భవానీ దయ వల్ల మా కృషి నీ సాధన రెండు ఫలించాయి. ఇదంతా మీ ఆశీర్వాద బలమే నాన్నగారు. బావగారు మరీ అంత పాడేయకండి. మధ్య మధ్య కాస్త గుక్క తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే గుండె ఆగిపోగలదు. ఏమంటారు గురుగారు? సావేరే అయ్యా, సారంగుని మాటకేం గాని నీ సంగతి ఏమిటి? సత్యండి గొర్రె. ఇప్పుడు ఎంతవరకు వచ్చావు? రావడం ఎక్కడికండి, మొదలు కొస ఒక్కలాగే ఉంటేను. ఏది అదే పాడు సంగీతము, సంగీతము పాడు, గీతము పాడు, పాడు 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 సంగీతము. శివ 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 సంగీతాన్ని పాడు చేయకురా నాయన సావేరి. అలాగే గురుగారు. నువ్వు తర్వాత పాడదు గాని ముందు గాత్రాన్ని శృతిబద్ధం చెయ్యి. అది కానంటోందే. నా మాట విని మందర మధ్యమ తారస్థాయిల్లో అకార సాధన చేయి నాయన. ఎందుకు ప్రయత్నిస్తా గురువు గారు. వస్తా బాబు గారు. సారంగా, ఆ వనవేణు నువ్వు సాధన చేస్తున్నావా నాయన? రోజు సాయంకాలం నదీ తీరాన సాధన చేస్తూనే ఉన్నాను నాన్నగారు. మంత్రస్థాయి ఇక్కడ సంగీతం వచ్చేస్తుందా? మధ్యం స్థాయి కొంచెం మెంటాలి. చాలు 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 తారస్థాయిరా. గొంతు గంటిపోతుందా? వారం రోజులు పెట్టి తలకిందుగా తపస్సు చేస్తున్నాను. ఇట్లా మీకు దారి లేదు. అట్టి పళ్ళు దాచి పళ్ళు అక్కడ పెట్టి కూర్చుంటారా? నాకు దాచి పళ్ళు పెట్టరా. కొంచెం పాల్పోరా, పాల్పోరా, పోయిరా, ఇంకొంచెం పోయిరా. ఒరే ఒరే, అరే గొంతు దిగట్లేదా? నన్ను దింపేరా. తినేసేసి మళ్ళీ పైకి పాడుకుంటాను రా. అమ్మా అడుగులోనే పిడుగుపడ్డట్టు ఏమిటి అపశకులు? ఆయన నాలాంటి గ్రహం అధైర్పడ్డానికి వీల్లేదు. ఇదిగో పూలమాల సిద్ధంగా ఉంచాను. ఇక తమరు ఆలయానికి దయచేయొచ్చు. నువ్వు రావా? ఏ? చెప్పనా? ఎందుకు? దేవుడి ముందు కూడా నిన్నే చూడాలనిపిస్తుంది. స్వామి విగ్రహంలో కూడా నీ రూపమే కనిపిస్తుంది. జయంతి, అయినా వేణుగోపాలు కోసం అంత దూరం అంటేందుకు? ఇక్కడే ఉన్నాడు కొంటి గోపాలుడు. ఏడి? కో ఓకో. మొదలెట్టండి. అయ్యో అయ్యో, సంగీతాన్ని పాడి తీకండి నాన్నలారా. అదే సంగీతం అంటే పిల్ల ఇంకా నయ్యం పాప అన్నావు కాదు. కాదు, ఈ కాలంలో అమ్మలు కూడాను పాప అని పిలిపించుకోవాలని ఆశ పడిపోతుంటే నువ్వు అలా దిద్దుకుపోతున్నాడు పిల్ల. ఇదిగో మర్యాదగా నా పేరు పెట్టి కరహర ప్రియ అని పిలువు. తెలిసిందా? అయితే కలహర ప్రియ కాదు, నువ్వు వట్టి కలహ ప్రియ. చూడు, కరము వద్దు హరము వద్దు, మన ఇద్దరి మధ్య కలహము వద్దు. నిన్ను ముద్దుగాను ప్రియా అని పిలుస్తాను. ఏమంటావు? అదే మన సంగీతం ఎలా ఉందంటావు? నా మొహంలాగా ఉంది. అది మాత్రం అక్షరాల నిజం. ఏమిటి? అదే అదే. అయితే నా మొఖం బాగలేదంటావా? నా సంగీతం బాగోలేదంటావా? అయ్యో, ఇది ఒక సంగీతమే. చెవి కొట్టిన మేకలేక నువ్వు వరుస్తూ ఉంటే విన్నాక నా చెవులు చిల్లులు పడుతూ ఉన్నాయి. ఇదిగో మర్యాదగా చెప్తున్నా, ఈ సంగీతం మానేస్తావా లేదా? నేను మానకపోతే నేను ఊరుకోపోతే ఉట్టిగట్టు ఊరే. నా ఇల్లు నా ఇష్టం. నా ఇంటికి నేను పాడతాను, ఆడతాను, ఏడుస్తాను, నా ఇష్టం వచ్చింది చేస్తాను. అడగడానికి నీకేం అధికారం ఉంది అంట. ఇరుగు పొరుగు వారికి ఇబ్బంది కలిగిస్తే అడగటానికే కాదు, నడుం ఇరక్ కొడతానికి కూడా అధికారం ఉంది అంట. తెలిసిందా? ఎందుకు చావాలి? అసలు దీనికి నేను ఎందుకు లొంగాలి? దీని సంగతి ఎవరు చూస్తాను. సాగరే పట్టావు పట్టి చెప్తాను.
శుభవాన్ సంగీత సాధన చేస్తుంటే ఎవరు పోయారు అంతే ముట్లాడు నువ్వు పోలే నా సంగీతానికి నాకు ఎంత విలువ పెరిగిపోతుంది అందుకనే ఈ కానుకలు విను ఏమ్మా నా సంగీతం ఎలా నీ సంగీతం ఎలా ఉందో నాకు తెలియదు కానీ బాబు 3 రోజుల నుంచి నొప్పులు పడుతూ ఉన్న మా అమ్మాయి సుఖంగా ప్రసవించిందా అయితే నా పేరు పెట్టుకోండి దండాలు బాబాయ్ దండాలు దండాలు ఏమయ్యా మీ అమ్మాయి కూడా ప్రసవించిందా అదేం కాదండి 10 రోజుల క్రితం పారిపోయారు మా గాడిద తిరిగి ఇంటికి వచ్చేసిందండి నా సంగీతానికి గాడిదలు రావడం ప్రసవించడం ఏమిటి తల్లి ఇది ఈ విషయం ఎవరికి చెప్పు బాబు వెళ్ళమ్మా నీకు మళ్ళీ చెప్పాలా ఇది నా ఇల్లు నా ఇష్టం నా ఇంటి ముందు నేను ఆడుకుంటాను పాడుకుంటాను అరుచుకుంటాను అల్లరి చేస్తాను వాయించుకుంటాను ఏమైనా చేసుకుంటాను అడగటానికి నీకేం అధికారం ఉంది అంట అలాగా అయితే కాసుకో కాసుకో నీకు 1000 నమస్కారాలు పెట్టాను నన్ను ఎలాగోలా సంగీతం తోసింది వెర్రివాడా ఇట్లా అరుగు మీద కూర్చుని అరిస్తే కుక్కలు నక్కలు వస్తాయి కానీ సంగీతం మాత్రం రాదయ్యా మరి ఎట్లాగా చల్లటి నీళ్ళల్లో గొంతు ఒరిగి మునిగి సాధన చేశావంటే ఇక పలుగుతీ చూడు సంగతులు అబ్బో అబ్బో అమ్మో అమ్మో ఎంత మంచి మాట సెలవిచ్చారు గురుదేవి ఇదిగో మాట ఇంకో కానుక చూసుకోమంటాడా రాకుమారి దేవమనోహరి ఏమిటి ఇలా వచ్చారు? నేను రాలేదు, మీ తీయని గానమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఏమి గానం, ఏమి మాధుర్యం, జన్మ తరించింది. అంతరాంతరాల్లో అమృతం నింపి ఆనందార్ణవంలో ఓలలాడించింది. సారంగా ఆనాడు వీరాది వీరులుగా పరిచయమయ్యారు, ఈనాడు మహాగాయకులుగా పరవశింపచేశారు. అయితే ఇంకే మా సారములకి కోటలొకరు సిద్ధంగా ఉందన్నమాట. అంతకంటే మహాభాగ్యం మాకు వేరే ఉంటుందా? తమ దృష్టి పడ్డ తర్వాత తప్పించుకోవడం తరమవుతుందా? మా జయంతి ఒట్టి అల్లరిపిల్ల. రాకుమారి, ఇంకా మాకు సెలవు ఇప్పిస్తారా? మంచి వస్తాను. త్వరలోనే పునర్దర్శనం లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ చిలక్కి అప్పుడే వచ్చినట్టుంది అలక. రాదా మరి? ఆ రాకుమారికి సిగ్గు ఏగులేదా? ఆ పరవశ ప్రదర్శన, ఆ మాటలు, ఆ తీరు. ఓ ఆడదాని అనిపించుకున్నావు. ఏంటి కో ఏమిటా పని? ప్రణయంలో ఆ భేదాలుండదు. పైగా నేను నీ చరణచారణ చక్రవర్తి. చాలు, నిజంగా నేను ఎంతో అదృష్టవంతురాలు. ఆ అదృష్టం నీది కాదు జయంతి, నాది. ఈ జయంతి వల్లనే ఈ సారంగుడి ఇంట్లోవాడయ్యాడు. కో కో నిజం జయంతి, నీ మువ్వల సబ్బడి వినగానే నా హృదయం మేల్కొంటుంది. సర్వకాల సర్వావస్థల్లో నీ రూపమే సాక్షాత్కరిస్తుంది. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువులోనూ నువ్వే కనిపిస్తావు. రోజుకు ఒక్కసారైనా నీ పదపల్లవ మంజీర ధ్వనులు వినిపించకపోతే నాకు ఈ లోకమే శూన్యంగా కనిపిస్తుంది. జయంతి,
ఇంతెందుకు, నీవు లేకపోతే ఈ సారంగుడు లేదు, సంగీతము లేదు. సారంగా సారంగా, అహోరాత్రాలు శ్రమించి నీకు సంగీతం నేర్పింది ప్రణయ గీతాలు పాడటానికి కాదు, నిత్య దరిద్రంతో నిరంతర బాధాపరితత్తుని నిర్జీవంగా జీవిస్తున్న ప్రజానికానికి, ఈ ప్రపంచానికి నువ్వు ఒక మహోపకారం చేస్తావని ఆశించాను. అపూర్వము అద్వితీయ శక్తి సంపన్నమైన శారదాపీఠాన్ని సాధిస్తావని ఎన్నో కలలుగట్టు. శారదాపీఠం ఎప్పుడూ ఆ మాట చెప్పలేదే? చెప్పకపోవడమే తప్పయింది. విను, ఒకప్పుడు హిమాలయాల్లో నివసించే చిరంతపుడనే సిద్ధుని వద్ద నేను, అభేరి అనే యువకుడు సహాధ్యాయులుగా ఉండేవారు. ఆ సిద్ధుని వద్దనే మేము సర్వ విద్యలు నేర్చుకున్నాం. ఒకనాడు మా గురువు గారు మాకు పాఠాలు చెబుతుండగా ఉత్తుంగ శిఖరాలపై నుండి ఉవ్వెత్తుగా లేచిపడే గంగా ప్రవాహంలో జాజ్వల్యమానంగా ప్రకాశించే ఒక పీఠం కిందికి జారిపడడం మేము గమనించాం. అదేమిటని మా గురువు గారిని ప్రశ్నించాం. జ్ఞాన దృష్టితో దాని చరిత్రను తెలుసుకున్న మా గురువు గారు అది అపూర్వ శక్తి సంపన్నమైన శారదాపీఠమని, స్వార్థ బుద్ధితో దాన్ని సాధిస్తే సర్వం సహా చక్రవర్తిని చేస్తుందని, పరార్థ చింతనతో దాన్ని ప్రయోగిస్తే ప్రజాక్షేమం కలుగు చేస్తుందని చెప్పి ఆ పీఠాన్ని సాధించమని ఆదేశించారు. అయితే ఆ పీఠం సంగీత శాస్త్ర కోవిదుడు, సాహసవంతుడు, అయోనిజుడు అయిన వారికే సాధ్యపడుతుందని సెలవిచ్చారు. అయోనిజుడు? అవును, అయోనిజుని కోసం అన్వేషించడంలోనే నా జీవితంలోని అమూల్యమైన వసంతాలు ఎన్నో గడిచిపోయాయి. చివరకు నువ్వు దొరికావు. నీ ద్వారా ఆ పీఠాన్ని సాధించాలనే సత్ప్రయత్నంలో నా సర్వ సౌఖ్యాలు త్యజించావు. కానీ ఏం లాభం? నాన్నగారు, ఆవేదన పడకండి. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. ఆ శారదాపీఠం ఎక్కడున్నా సాధించి మీకు సమర్పిస్తాను. నా మాట నమ్మండి. సారంగా, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నాయన. నాన్నగారు, ఇప్పుడు ఆ అభిరి ఎక్కడున్నాడు? ఎక్కడున్నా పట్టిన పట్టి విడవని చండశాసనం శారదాపీఠాన్ని సాధించే ప్రయత్నంలోనే ఉండి ఉంటాడు. పత్రం మీద చివరాలు చేయండి. క్షమించండి నాన్నగారు, నేను ఆ పోటీకి వెళ్ళను. కాదు నాయన, వెళ్ళాలి. అహంకారంతో కళల్ని, కళాకారుల్ని అవమానిస్తున్న ఆ కథన కుతూహల్ని ఓడించి మన ప్రభు యొక్క పరువు ప్రతిష్టలను కాపాడాలి. ప్రభు కళాకారుల్ని పోషించకపోగా పీడించి ఆ ప్రభు కోసం మనమెందుకు బాధపడాలి నాన్నగారు? అధికార దర్పంతో అమానుష కృత్యాలు చేస్తూ, అన్నిటికీ ఆంక్షలు విధిస్తూ అమాయకుల్ని బాధించే ఆ ప్రభు యొక్క పరువు ప్రతిష్టలు ఉంటే ఎవరికి కావాలి, ఊరికే ఎవరికి కావాలి? పొరపాటు నాయన. ఎవరేం చేసినా చేయకపోయినా కళాకారుడు మాత్రం తన కళ ద్వారా తన దేశం యొక్క గౌరవాన్ని కాపాడుతూనే ఉండాలి. తన్ను అరగదీస్తున్న గంధపు చెక్క ఇతరులకు సువాసనే వెదజల్లుతుంది. తాను దహించుకుపోతున్న జ్యోతి ఇతరులకు వెలుగునే ఇస్తుంది. కళాకారుడు అంతే నాయన. పైగా ఈ సమస్య ఒక మహారాజుకు సంబంధించిందే కాదు. నీవు ఆ పోటీల్లో పాల్గొని విజయం సాధించకపోతే కళా నిలయమైన ఈ కోకిలాపురానికి, సంగీత సరస్వతి అని పేరు పొందిన మన గురువు గారికి చివరికి కళకే తీరిని అప్రదిస్తారు. ఈ కాల విద్యా పాండిత్యానికి ఇది ఒక పరీక్ష. జయంతి, ఎవరు ఎన్ని చెప్పినా నా మనస్సు అంగీకరించుకుంది. దయచేసి ఈ విషయంలో నన్ను ఎవరూ బలవంతం చేయకండి. సారంగా ఆగు. దిక్కు ముక్కు లేకుండా అనంత మహాసముద్రంలో అలల తాకిడికి అల్లాడిపోతున్న నిన్ను తెచ్చి పెంచి పెద్దవాణ్ణి చేశాను. నాన్నగారు, అవును, కన్న బిడ్డ కంటే మిన్నగా చూసుకున్నాను. అహోరాత్రాలు శ్రమించి నీకు అన్ని విద్యలు నేర్పించి నిన్ను విజ్ఞునిగా, సర్వజ్ఞునిగా రూపొందించాను. కలలో కూడా నా మాట దెబ్బదాటమని గాఢంగా నమ్మాను. ఆ నమ్మకంతో పోటీ పత్రం మీద చవరాలు చేశాను. కానీ ఈనాడు నువ్వు నన్నే ఎదిరిస్తావని, నా ఆజ్ఞని ధిక్కరిస్తావని, ఇంత విశ్వాసఘాతకుడిగా మారిపోతావని నేను ఊహించలేకపోయాను. సారంగా ఊహించలేకపోయాను. నాన్నగారు, ఆఖరిసారిగా నిన్ను అడుగుతున్నాను. నా మీద నీకు ఏమాత్రం గౌరవం, విశ్వాసం, భయం, భక్తి ఉన్నా నా మాట చెల్లిస్తానని ఈ భవానీదేవి సాక్షిగా ప్రమాణం చెయ్యి. నాన్నగారు, చేస్తావా చెయ్యవా? అలాగే నాన్నగారు. నేనైనా విజయుడవై తిరిగి. నాన్నగారు, నాదొక్క కోరిక, మీరు చెల్లించాలి. చెప్పు నాయన, నీకంటే నాకెవరున్నారు? భవానీదేవి సాక్షిగా చెప్తున్నాను. నువ్వేది కోరినా చేస్తాను, చెప్పు. నాన్నగారు, వచ్చిన మరుక్షణమే జయంతికి నాకు వివాహం జరిపించాలి. అదే నా కోరిక. నాన్నగారు,
గురుదేవా ఆశీర్వదించండి. తల్లి భవానీ, ఏమిటమ్మా ఈ పరీక్ష? ఏమిటిది? ఏమైంది? ఏం చెప్పమంటావు? ఇన్నేళ్లుగా నేను కలలు కంటున్న ఆ శారదా పీఠాన్ని తీసుకురావటానికి అన్ని అర్హతలతో పాటు బ్రహ్మచర్యం కూడా అవసరం. గృహస్థుడైతే సారంగుడు ఆ పీఠాన్ని సాధించినాడు తల్లి. మహామంత్రి సన్యాసి గారు ఏమిటి వాళ్ళు ఇంకా అలాగే కూర్చున్నారు? ఆ పాడదేదో త్వరగా పడమనండి. ఆలస్యం అంటే మాకు మహాజన కోపం. కానివ్వండి. పోటీ నిబంధనలు తెలుసు. ఓడిన వారు గెలిచిన వారికి దాసులు కావాలి, అంతేగా? అంతే. ఓం రిగరిమ గపా దపా. అలా చూస్తున్నారండి మహామంత్రి గారు, వెంటనే రాజవైద్యులు పిలిపించండి. నా తిట్టు తల్లి బ్రతికించండి బాబు. లాభం లేదు రాజన్. అది కర్కోటక జాతికి చెందిన సర్పం. దాని విషాన్ని అది తీయవలను, కానీ వైద్యుల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అయితే మా గట్టేవి, మా తల్లి ఎలా బ్రతుకుతుంది చెప్పండి. అధ్యరే సారంగా, ఇది మన గానానికి అంతిమ పరీక్ష. చావగలిగిన ఆ సర్పమును మరల రప్పింపు, రాకుమారిని బ్రతికింపు, లేదా ఓటమిని అంగీకరింపు. అది కల్లో కూడా జరగదు. కాళీయుని మర్దించి విషాన్ని కక్కించిన ఆ అమృతమూర్తి సమక్షంలో విషానికి విషాదానికి తావే లేదు. జయ వేణుగోపాల్. అమ్మా నా తల్లి, నా బంగారు తల్లి, అమ్మ బ్రతికేవమ్మా. అమ్మా, ఇదంతా మహాగాయకుడి తలవేనమ్మా. అవునమ్మా, పాము కాటికి బలి కాకుండా అన్ని రక్షించారు. ఎంత పరిచర్చావు జయంతి, నాకెందుకే శిక్ష విధించావు? ఒక్క క్షణమైనా నన్ను విడిచి ఉండని దానివి శాశ్వతంగా నన్ను విడిచి ఎలా వెళ్ళగలిగావు? చిరునవ్వులు చిందిస్తూ ఎదురుగా వచ్చి నీ అమృత హస్తాలతో విజయమాలిక వేస్తామని, సాదరంతో స్వాగతం ఇస్తామని ఎంతో ఉప్పొంగిపోతూ వచ్చాను. కానీ గుండెలు చిల్చి ఈ గుర్తులు మిగిల్చి నా హృదయంలో ఆరని చిత్తు రగిల్చావు. జయంతి, జయంతి, జయంతి. గురువు గారు, ఈ దారుణం ఎలా జరిగింది గురువు గారు? అదే అంతా ఓ కల్లా జరిగిపోయింది బాబా. జయంతి నదిలో స్నానం చేస్తుండగా మొసలి వాత పడింది. మొసలి? అవును నాయన, పాపం తప్పించుకోవాలని నా తల్లి ఎంత తపన పడిందో ఏమో. జయంతి మొసలి పట్టు నుంచి తప్పించుకోవటానికి ఆ అబలకు సాధ్యమవుతుంది. ఏమిటమ్మా ఏం జరిగింది? గురుదేవా, నా సారంగుడు సృష్టించిన దేహంతో, వేదనాపూరితమైన వదనంతో జయంతి జయంతి అంటూ గుండెల విసిరి ఆక్రోశిస్తూ
దగ్గరికి వెళ్ళి యథార్థం చెప్పి నా సారంగుడు నేను దక్కించుకుంటాను. అమ్మా తొందరపడి సారంగుడు శారదా పీఠాన్ని సాధించేంత వరకు నువ్వు ఓర్పు వహించాలి. ఈ బాధను భరించాలి, తప్పదు. అలాగని ఎంతకాలం ఓపిక పెట్టాను. మీ మాట నమ్మి నా సారంగుని మోసం చేశాను. దుర్భరమైన వియోగ బాధకు గురి చేశాను. కానీ ఏం ప్రయోజనం? మీ ఆశయం నెరవేరకపోగా నా సారంగుడు ఉన్మాదుడైపోయాడు. ఇంకా ఉపేక్షిస్తే అయ్యో ఏమైపోతాడో అని భయంగా ఉంది గురుదేవా, భయంగా. భయపడకమ్మా, భయపడకు. కాలం ఒక మత్తు మందు లాంటిది. అది ఎలాంటి గాయాలనైనా మాన్పుతుంది, ఎంతటి బాధలనైనా మరిపిస్తుంది. అమితంగా ప్రేమించిన సారంగుడు ఆ మాత్రం బాధపడటం సహజమేనమ్మా. అతి త్వరలోనే అతను కోలుకుంటాడు. అకుంఠిత దీక్షతో శారదా పీఠాన్ని సాధిస్తాడమ్మా. మీకు వేరే ధ్యాస లేదు. అందుకు మా జీవితాలు బలైపోయినా మీకు బాధ లేదు. ఏమైనా మీ వంటి పెద్దల కింద స్వాగతం తగదు గురుదేవా, తగదు. జయంతి, 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 ఎంత మాట అన్నావమ్మా, ఎంత మాట అన్నావమ్మా. నాకు స్వార్థమా? భార్య బిడ్డల సంసారమా ఏముందని ఎవరున్నారనమ్మా నాకు స్వార్థం. మహత్తరమైన శారదా పీఠాన్ని సాధించి తద్వారా లోకాన్ని సుభిక్షం చేయాలని ఎంతో ఆశించాను. అందుకే మిమ్మల్ని అందరినీ బాధించాను తల్లి. లేదమ్మా, ఇంకా నేను ఎవరిని బాధించను తల్లి. ఈ నిజాన్ని ఇప్పుడే సారంగుడితో చెప్పేస్తాను. గురుదేవా, క్షమించండి గురుదేవా. ఆవేశంలో మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. ఎప్పుడు మీ మాట జవదాటను. మీరు చెప్పినట్లే వింటాను. ఎంత బాధైనా నాలో నేనే దిగమింగుకుంటాను. క్షమించండి లేమ్మా, లే. గురుదేవా, గురుదేవా. ఏంటి ఏంటి నువ్వు బ్రతిగా ఉన్నావా చెల్లి? ఏమిటిదంతా కళా నిజం? అన్నయ్య చెల్లి ఉండు, ఈ విషయం సారంగుడికి చెప్పి. జయంతి బ్రతికున్న విషయం మన ముగ్గురికి తప్ప నాలుగో కంటి వానికి తెలియకూడదు, తెలిసిందా? చచ్చింది గురి, నా నోట్లో నూగింది కూడా నాంది. అయినా ఈ నాటకం అంతా ఏమిటి గురుదేవా? అదంతా నీకు నేను తర్వాత చెప్తాను. అమ్మా, నువ్వు వెళ్ళి నిద్రకు. ఇలా రా. బాలామణి, చింతించకు. నీ మనోవ్యథ చూసి మా మనసు కరిగినది. నీకు మేలు చేయి తలంపు కలిగినది. మా సర్వశక్తులు వినియోగించి నీ ప్రేమ ఫలించున్నట్లు చేసినాం. సారంగుని నీవానిగా చేసినాం. ఆచార్య, అంతటి మహోపకారమే చేస్తే మీ మేలు నా జన్మలో మర్చిపోలేను. మా నాన్నగారు ఒప్పించి ఈ సామ్రాజ్యాన్ని మీకు సమర్పిస్తాను. మేము నిస్సంగులం. ఈ రాజ్యములు రాగభోగములు మాకేలనే బాల. ఉన్న శక్తులతో ఉర్విని ఉద్ధరించడమే మా ఉద్దేశం. క్షమించండి ఆచార్య. తమ వంటి మహానుభావులకు పరార్థ చింత తప్ప స్వార్థం ఉండదు. ఆచార్య, లెస్స పలికింది, లెస్స పలికింది. చెప్పండి, నా సారంగుడు బాగుపడే మార్గం చెప్పండి. మార్గమేమో ఉన్నది, కానీ ఆచరించుట బహుళ కష్టం. నా సారంగుని కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాను. సందేహించకుండా చెప్పండి. సారంగుడు జయంతిపై ప్రేమ చేతనే కదా ఉన్మాదుడు ఆయన. అవును, అదే జయంతి చేసుకున్న అదృష్టం. ఆ అదృష్టము నీకు పట్టవలెనన్నా నీవు జయంతిగా మారవలే. అది ఈ జన్మలో సాధ్యం కాదు. ఏల సాధ్యము కాదు. ఓం రిగరిమగపాదప. జయంతి. జయంతి ఏమిటి ఆచార్య? అటు చూడు బాలామణి. ఏమిటిది? ఈ రూపం నాకెలా వచ్చింది? మా శక్తి కాంతామణి, నీకు ఈ రూపము వెన్నెల వేళల ఎందే నిలదు. పరుల స్పర్శ తగిలతో పటాపంచలకను. నీవిప్పుడు జయంతి ప్రేతాత్మగా నటించవలే. తొలుత సారంగుని ఉన్మాదము పోగొట్టవలే. నీ ప్రేమ ఫలించవలేనన్నా అతనిని శారదాపీఠము తెమ్మని ప్రోత్సహించవలే. శారదాపీఠమా? అదేమిటి ఆచార్య? ఆచార్య, వివరించదము. ఏమి చేయవలైనో ఇటుల మసలవలైనో వివరించదము. రమ్. అదే సబూరి. జయంతి, జయంతి ఆగు. నువ్వు బ్రతికే ఉన్నావా? బ్రతికే ఉన్నావా జయంతి? దూరంగా ఉండు సారంగా. తాకితే ఈ రూపం అదృశ్యమవుతుంది. అంతేకాదు, మళ్ళీ నీకు కనిపించలేదు. అంటే నేను జయంతి ప్రేతాత్మను. జయంతి, అయితే నువ్వు నిజంగానే మరణించావా?
నాకెందుకు ఈ శిక్ష విధించావు? ఎందుకు ఈ శిక్ష విధించావు? అంత విధి విలాసం కాదు, ఏ విధి మన అనురాగాన్ని విడతీయలేదు. నిన్ను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేదు. నేను ఇప్పుడే ప్రాణత్యాగం చేసి నిన్ను కలుసుకుంటాను. ఆగు సారంగా, మళ్ళీ బ్రతకాలని నేనొస్తే నువ్వు మరణిస్తానంటావేంటి? ఏమన్నావు జయంతి? అవును సారంగా, నీపై మనసు తీరక మమత వీడక నిన్ను వదలలేక నేను మరణించిన నా ఆత్మ నీ చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది. బ్రతకాలని నీ బ్రతుకులో భాగం పంచుకొని నీ సతిగా సౌభాగ్యవతిగా జీవించాలని నాకెంతో ఆశగా ఉంది. నా ఆశ నెరవేర్చవా సారంగా? నా ప్రాణాలైనా ధారపోసి నిన్ను బ్రతికించుకుంటాను. చెప్పు జయంతి, ఏం చేయాలో చెప్పు. పాతాళ లోకంలో ఆనంద భైరవి ఆలయంలో ఉన్న శారదా పీఠం తేవాలి. శారదా పీఠం? అవును, ఆ పీఠాన్ని తెచ్చి తాకిస్తే నాకు పునర్జన్మ లభిస్తుంది. అయితే ఇప్పుడే వెళ్తాను. ప్రపంచంలో ఎన్ని విపరీత శక్తులు అడ్డు వచ్చినా సరే శారదా పీఠాన్ని సాధించి తెస్తాను. నిన్ను బ్రతికించుకుంటాను జయంతి. ధన్యురాన్ని సారంగా. చూడు, ఇక్కడికి ఉత్తరంగా 10 యోజనాల దూరంలో త్రికూటగిరి ఉంది. వచ్చే పున్నమి నాటి రాత్రి అక్కడ నేను కలుసుకుంటాను. వెళ్ళవలసిన మార్గము నీ కర్తవ్యము వివరిస్తాను. శారదా పీఠాన్ని తెస్తాను. నాన్నగారు, 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 సారంగా, నాన్నగారు. నాన్నగారు, సారంగా, నాన్నగారు, నాన్నగారు, నా జయంతి కనిపించింది. నాన్నగారు, నా జయంతి కనిపించింది. మరణించిన జయంతి మళ్ళా ఎలా కనిపిస్తుంది నాయన? అదంతా నీ మతి భ్రమ. కాదు నాన్నగారు, కాదు. నా జయంతి కనిపించింది. నా మతి భ్రమను పోగొట్టింది. నాకు కర్తవ్యాన్ని బోధించింది. కానీ వచ్చింది జయంతి కాదు, ఆమె ప్రేతాత్మ. ప్రేతాత్మ? అవును నాన్నగారు. ధవళ వస్త్రధారిణి పాల వెన్నెల్లా ప్రవేశించింది. శరీరం నశించిన ఆత్మ నశించలేదని శారదాపీఠం తెమ్మని, ఆ పీఠాన్ని స్పృశిస్తే తనకు పునర్జన్మ లభిస్తుందని చెప్పింది. శారదాపీఠం తీసుకురమ్మని చెప్పింది? అవును నాన్నగారు. మీ కోరిక తీరుతుంది. నా జయంతి నాకు లభిస్తుంది. వచ్చే పౌర్ణమి నాడు త్రికూటగిరి వద్ద తిరిగి నన్ను కలుసుకుంటాను. శారదాపీఠాన్ని గురించిన వివరాలు చెప్తాను. రేపే బయలుదేరుతాను. అనుజ్ఞ ఇవ్వండి నాన్నగారు. అలాగే నాయన, అలాగే. నాన్నగారు, వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళి స్వామి దీవెనలు పొంది వస్తాం. ఈలోగా సావేరితో చెప్పి ప్రయాణానికి సిద్ధం చేయించి వస్తాను నాన్నగారు. ఇదంతా నీ అనుగ్రహమా తల్లి? ఏమిటి ఘోరం? చివరికి సారంగుడు ఏ స్థితికి వచ్చాడో చూసారా? రావలసిన స్థితికే వచ్చాడు. తేవలసిన శారదాపీఠం తెస్తాడు. మతి భ్రమణంలో ఏవేవో మాట్లాడితే అవన్నీ నిజం అనుకుంటున్నారా? మతి భ్రమణ కాదమ్మా, సారంగుడు చెప్పిందంతా సత్యం. ఎలా అవుతుంది? నేను బ్రతికుండగా నా ప్రేతాత్మ రావడం ఏమిటి? శారదాపీఠం తెమ్మండం ఏమిటి? అది నీకు అర్థం కాదమ్మా. నా ఆరాధ్య దైవం భవానీదేవి నా ఆవేదన విని కరుణించింది. నీ రూపంలో వచ్చి సారంగుడికి కర్తవ్యాన్ని ఆదేశించింది. గురుదేవా! అవునమ్మా, అనవసరమైన సందేహాలతో ఆరాటపడవద్దు. సారంగుడిని వెళ్ళని శారదాపీఠాన్ని సాధించుకురాలి. మీరెన్ని చెప్పినా నాకెందుకో భయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో సారంగుని ఒంటరిగా విడిచిపెట్టలేను. నేను కూడా వెళ్తాను. జయంతి, కావాలంటే వేషం మార్చుకుంటాను. కాదనకండి గురుదేవా, కాదనకండి. సరే, కానీ సారంగుడు కార్యం సాధించేంత వరకు ఎట్టి పరిస్థితిలో కూడా నీ నిజ రూపాన్ని బయట పెట్టనని నాకు ప్రమాణించు. అలాగే గురుదేవా. సారంగా, ఈ ప్రయాణంలో నువ్వు అనుక్షణం అప్రమత్తుడవై మెలగాలి నాయన. నీ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ నీ రాక కోసం 1000 కళ్ళతో నిరీక్షిస్తుంటా. నాన్నగారు, మిమ్మల్ని ఒంటరిగా విడిచి వెళ్ళాలంటే నాకెంతో బాధగా ఉంది. నిజమే, కానీ కార్యసాధన కోసం ఎన్ని బాధలైనా భరించక తప్పదు. నాన్నగారు, వీరు మనకు బాగా కావలసిన వ్యక్తి. నా స్నేహితుని బిడ్డ. పేరు ఆప్తబంధు.
నమస్కారం. సారంగా వయస్సులో నీకంటే చిన్న. ఓహో, అయితే వీరెందుకు వచ్చినట్టు? ప్రయాణంలో నీకు సహాయంగా ఉండాలని మేమే పిలిపించాం. నీ ప్రాణ సమానంగా చూసుకోండి ఆయన. అలాగే నాన్నగారు. మిత్రమా, నాన్నగారు, ఇంత సుకుమారంగా ఉన్న ఈ వ్యక్తి నాకేం సహాయం చేయగలడు? అలా అనుకు నాయన. ఈ చిరంజీవి వ్యక్తిత్వం, సాహసం నీకు తెలియదు నాయన. ఇంతవరకు ఎవరు చెయ్యలేని త్యాగం చేసిన ధీరమతి నాయన ఈ చిరంజీవి. నీకోసం తన ప్రాణాలైనా అర్పించగల నిస్వార్థ జీవి. అలాగా, చాలా సంతోషం. వృత్తెక్కింది ఈ సావేరి ఇంకా రాడే? రాడేమిటి, వచ్చాడు. ఇదేమిటి? భలే అడిగారులేండి. వెళ్ళేది దూర ప్రయాణం, అందుకని మాసం రోజులకు సరిపడే గ్రాసం మూటగట్టు మరీ వచ్చాం. సందర్పణకు వెళ్తూ కూడా సర్ది మూట పట్టుకు వెళ్ళాడని ఈ మనిషికి ఎక్కడికి వెళ్ళినా తిండి గొడవే. ఎవరి గొడవ వారిది. నాకు బుక్తే ముక్తి, కొందరికి ముక్తే భుక్తి, నీకు రక్తే భుక్తి. చచ్చిన గురి చచ్చింది. అస్తమానం ఈ గురించి చస్తూనే ఉండాలి. అది సరేగానే సావేరి, ఇవి కూడా ఎందుకు? చచ్చింది గురి. భలే అడిగారు బావగారు. మీకు వీరు తోడా, వీరికి వీరు తోడు, వీరికి వీరు తోడు, వీరికి వీరు తోడు, వీరికి వీరు తోడు, తోడు మొత్తం తోడు. అనుజ్ఞ ఇవ్వండి నాన్నగారు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, భవానీ కటాక్ష సిద్ధిరస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు. బ్రహ్మాండమైన దినం. వెళ్ళండి బావగారు. సాహసాంక, నేను అంతర్గాంధారి అనే కిన్నెర కన్యను శారదాదేవి కొలువులో గానం చేస్తూ శృతి విహీనంగా స్వరసాంకరం చేసి పాడినందువల్ల ఇలా గండసలైన నేటికి నీ వల్ల నాకు శాప విముక్తి లభించింది. మహావీర, ఇది దైవతం అనే ధనువు, నిషాదం అనే అమ్ము. ఇవి నీకు ఒక్కసారి ఉపకరిస్తాయి. స్వీకరించు. మహాప్రసాద్. విజయీభవ. అబ్బా, ఇవేం కొండలరా నాయన. బావగారు చస్తోంది. ఈ గురి చచ్చింది. అమ్మో, ఇంక నడవలేదు ఇది. సావేరి, అలా అంటే ఎలా? కామసుందరి ఉండే చోటు దగ్గర పడింది. పడితే ఆ పాటలేవు, మీరు పడండి. నేను మాత్రం రాలేను. మీరు వచ్చే వరకు ఇక్కడే పడి ఉంటాను. అయితే నువ్వు ఇక్కడే ఉండవు. పదండి అన్నగారు. ప్రియే, నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ గొర్రె పూర్తిగా చచ్చిపోతుంది. ఏ నక్కో గెక్కో వచ్చి నంచుకు తింటుంది. నువ్వు ఇక్కడే ఉండి ప్రియే. ఆప్త బంధు, నువ్వు ఇక్కడే ఉండు. నేను కూడా వస్తాను. అమ్మయ్యా, ఆత్మబంధువు కాదు, దీనబంధువు. ప్రియే, ఇసుకే. చిచ్చి, అప్పుడే ప్రారంభించా నీ గొడవ. సారంగుడు కామసుందరి విగ్రహము చెంతకు చేరినాడు. వైలమే మన మచ్చకు చేరవాలి.
ఓం రిగరిమక పాదప. అమ్మా కామసుందరి దేవి, నీ అనుగ్రహం వల్ల నీ సన్నిధికి చేరుకున్నాను. కానీ ఇక్కడి నుండి నేను వెళ్ళవలసిన గమ్యస్థానానికి ఎలా చేరుకోవచ్చు? చూసినా దారి కనిపించడం లేదు. ఈ దాసుని అనుగ్రహించి ఆనంద భైరవి ఆలయానికి మార్గం చూపించు తల్లి. ఇక్కడకు వచ్చిన అయోనిజుడు తాను ప్రాణాధికంగా ప్రేమించే ప్రేయసి యొక్క ఆకారాన్ని దేవికి ధారపోస్తే ఆనంద భైరవి ఆలయానికి మార్గం కనిపిస్తుంది. ఏమిటమ్మా ఈ పరీక్ష? నేను ప్రాణాధికంగా ప్రేమించిన ప్రేయసి జీవించి ఉంటే కదా ఆమె ఆకారాన్ని నీకు ధారపోయటానికి. అది నిష్ప్రయోజనం అతివా. సారంగుడు ప్రాణాధికంగా ప్రేమించే తరుణే ఆ త్యాగం చేయవని. మరి నీవు? లేదు లేదు, నాకు అర్హత లేదు. అమ్మా కామసుందరి దేవి, ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నెన్నో కష్టాలు పడి నీ సన్నిధికి చేరుకున్నాను. శారదాపీఠం తెస్తానని నాన్నగారికి, తెచ్చి బ్రతికించుకుంటానని నా జయంతికి వాగ్దానం చేశాను. నా ఆశయం నెరవేరకపోతే నా జీవితమే శూన్యమవుతుంది. మార్గం చూపించు, లేదా నీ పాద పద్మాల చెంతనే నేను మరణిస్తాను తల్లి. నేను మరణించలేదు, బ్రతికే ఉన్నాను. సరిగా బ్రతికే ఉన్నాను. జయంతి బ్రతికే ఉందా చర్య? ఇప్పుడు ఏమి జరుగునో వేచి చూడవలే. సారంగా సారంగా సారంగా, నేను జయంతిని. సారంగా జయంతి, జయంతి నువ్వు బ్రతికే ఉన్నావా జయంతి? ఏమిటిదంతా? తర్వాత నీకే తెలుస్తుంది. ముందు నా ఆకారాన్ని దేవికి ధారపోయి. వీల్లేదు జయంతి, వీల్లేదు. నీవే లేని నాడు శారదాపీఠమే కాదు, స్వర్గమైన నాకు అక్కర్లేదు. సారంగా సారంగా ఆగు, సారంగా ఆగు. ఆ పీఠం తేలేకపోతే మనం బ్రతుకున్నా మరణించినట్లే. ఈ మహత్తర కార్య సాధనలో మనం ఈ లోకంలో మరణించినా ఆ లోకంలో కలుసుకుంటాం. ఎప్పటికైనా నశించే ఈ శరీరం ఒక గొప్ప కార్యానికి ఉపయోగపడటం కంటే కావాల్సిందే ఉంది. అంతేకాదు, ఒక ఆడదాని మూలంగా సర్వశక్తివంతము లోక కళ్యాణదాయకమైన శారదాపీఠం జగత్తుకు దక్కలేదన్న అపనింద చరిత్రలో నాకు రాని ఒక సారంగా. జయంతి, నిజంగా నీకు నా మీద ప్రేమే ఉంటే తక్షణం నా రూపాన్ని దేవికి ధారపోయి. జయంతి, నా మీద ఆన.